వేములవాడ రాజన్న గుడి నిర్మాణం పనులేమో గాని వేములవాడ మొత్తం వెలవెలబోయినట్టు అనిపిస్తుంది. ఒక రోజు చిన్న పండగ ఉండి మా అక్క వాళ్ళ ఇంటికి వేములవాడకి వెళ్ళినాము. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం వెళ్ళినాము. ఆ పండగ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తే గానీ ఇంతకి ఈ వీడియో ముచ్చట ఏంటంటే, వేములవాడకి వెళ్లి శివయ్యని దర్శించుకోకుండా ఉంటాడు మా సోనుబాబు. నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి మా సోనుబాబు వాళ్ళ డాడీ శివయ్యని దర్శించుకోవడానికి భీమన్న గుడికి వెళ్ళిండ్రు. ఆ రోజు సండే, భక్తుల రద్దీ ఎక్కువ లేదంటే ఒక 1 అవర్ లో దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసిండ్రు. వచ్చేటప్పుడు మా సోనుబాబు స్వామివారి ప్రసాదమైన లడ్డు పులిహోర తీసుకొచ్చిండు. మా కోడలమ్మ, మా సోనుబాబు ఆ ప్రసాదాన్ని అందరికి షేర్ చేసిండ్రు. ప్రత్యేకించి గుడికి వెళ్లి ఒక లడ్డు, ఒక పులిహోర ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చిర్రు. వాళ్ళు అలా తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ఫోన్ పే, గూగుల్ పే పుణ్యమా అని జేబులో పైసలు ఉంచుకోవడం అనే ముచ్చటే మర్చిపోయిండ్రు కదా అందరూ. అలా మర్చిపోవడంలో మా ఆయనని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమంది ముందు జాగ్రత్త పడతారు కానీ అసలు ఆయనకు ముందు జాగ్రత్త అనేది ఉండదు. దర్శనం చేసుకుని తీరా ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి ఫోన్ పే, గూగుల్ పే చేయడానికి లేదు, ఓన్లీ క్యాష్ అనే జలకి ఇచ్చిండ్రంట. అక్కడ ఇంకా చేసేదేం లేక మా సోనుబాబు దగ్గర ఉన్న డబ్బులతోని ఆ ప్రసాదం తీసుకొచ్చిండ్రు.